హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒకరిని చూపించబోతున్నాను. చూడండి, మా తాతమ్మ, మా 5th జనరేషన్. మా తాతమ్మ నా పాపను చూసింది, మునిమనవరాన్ని చూసింది, తెలుసా ఫ్రెండ్స్? చూడండి, హాయ్ చెప్పు అమ్మమ్మ. తాతమ్మ హాయ్ చెప్పు. ఇట్లా చెప్పు. ఇదా చిన్ని దా. మా తాతమ్మ అయితే మా మునిమనవరాలను అయితే చూసింది ఫ్రెండ్స్. రా బాధ అవుతుందా? ఏమనిపిస్తుంది? నిద్ర రావట్లేదా? ఫ్రెండ్స్, మా తాతమ్మకైతే 3 కొడుకులు, 2 బిడ్డలు. ఫస్ట్ కొడుక్కి 3 బిడ్డలు, 1 కొడుకు. మళ్ళా బిడ్డలకి పిల్లలు అయ్యిర్రు. మళ్ళీ తర్వాత మా అమ్మమ్మకి 2 బిడ్డలు, 2 కొడుకులు. మా అమ్మమ్మ మళ్ళీ వాళ్ళకి పిల్లలు అయ్యిర్రు. మళ్ళీ నాకు పాప పుట్టింది. నా ద్వారా మా అమ్మమ్మ అయితే, మా తాతమ్మ అయితే మునిమనవరాల్ని చూసింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకో తాత, ఆ తాతకి 1 కొడుకు, 1 బిడ్డ. నెక్స్ట్ ఇంకా చిన్న అమ్మమ్మకి 3 బిడ్డలు, 1 కొడుకు. ఇంకో తాత, చిన్న తాత, ఆయనకైతే పిల్లలు లేరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, యూట్యూబ్లో పెడుతున్నా. ఆ తాతకైతే ఏం లేదు. అందరి వీడియో మాత్రం తీస్తా ఒకసారి ఫ్రెండ్స్. మా తాతమ్మ వల్ల పెద్ద కొడుకు, పెద్ద బిడ్డకి 2 కొడుకులు. నెక్స్ట్ బిడ్డకి ఇద్దరు కొడుకులు, వాళ్ళు కూడా. ఇంకో బిడ్డకి 2 బిడ్డలు, 1 కొడుకు. వాళ్ళదైపోయింది. మా అమ్మమ్మకి 2 కొడుకులు, 2 బిడ్డలు. 2 బిడ్డలు అందరికి 1 బిడ్డ, 1 కొడుకు. మా అమ్మ పెద్ద ఆమెకి నేను, నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్? మా చిన్నమ్మకి 1 కొడుకు, 1 బిడ్డ. అందరికి సేమ్ 1 కొడుకు, 1 బిడ్డ అయిపోయారు. నెక్స్ట్ మా ఇంకో తాత, ఆ తాతకి 1 బిడ్డ, 1 కొడుకు. వాళ్ళకి 2 పిల్లలు. నెక్స్ట్ మా చిన్న అమ్మమ్మకి 3 బిడ్డలు, 1 కొడుకు. బిడ్డలందరికీ 2 పిల్లలు. కొడుకుకి 2 బిడ్డలు. మళ్ళా చిన్న తాతకైతే పిల్లలు లేరు ఫ్రెండ్స్. కనీసం తినడానికి కూడా లేదు ఆయనకి. ఓకేనా ఫ్రెండ్స్? మా అమ్మమ్మ ఫ్యామిలీ ఇదంతా. ఎవరికి చేయి బీక్కపోతుందా? చూడండి, ఇప్పటి వరకు కూడా తాతమ్మ అయితే బతికిందంటే గ్రేట్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాతమ్మ? 90 ఉంటాయా? 90 దాకా ఉంటాయి తాతమ్మకైతే. ఓకేనా ఫ్రెండ్స్? మా తాతమ్మనైతే మేము అమ్మమ్మ అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అనే పిలిచినాం. అమ్మ వాళ్ళు కూడా అమ్మమ్మ అనేసరికి మేము అమ్మమ్మ అనే పిలిచినాం. ఇప్పుడు తాతమ్మ అని పిలవాలంటే ఆశ్చర్యంగా ఉంది. తాతమ్మ అయితే నా కాడికి వచ్చి, నేను ఒక్కదాన్నే ఉండేది, పాపతోటి ఉండేది. మేము నల్గొండలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఉండింది. చేసింది తాతమ్మ అయితే, అందరికీ చేసింది. మా అమ్మకు బాగాలేనప్పుడు కూడా బాగా పనిచేసింది. అందుకే అమ్మ ఇప్పుడు తీసుకొచ్చి లాస్ట్ స్టేజ్లో పెడుతుంది. కొంచెం ఆ పరంగానైనా రుణం తీర్చుకుంటుంది అమ్మ అయితే. అమ్మకి తమ్ముడు పుట్టినప్పుడు బాగాలేదు. ఆ టైంలో అమ్మమ్మ బాగా తమ్ముడిని బాగా చూసుకుంది, బాగా చేసింది. మమ్మల్ని కూడా బాగా చూసుకుంది ఫ్రెండ్స్. అందుకే మా ఇంటి దగ్గర ఒక 15 డేస్ అట్లా 10 డేస్ ప్రతిసారి ఉంటుంది. పండగకి తీసుకొస్తాం మేము.
మా అమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మా అమ్మని 8 సంవత్సరాలు సాధింది తాతమ్మ. అమ్మమ్మకి బాగాలేనప్పుడు అమ్మని 8 సంవత్సరాలు సాధిందంట. కొంచెం అమ్మ మీద ప్రేమ ఎక్కువనే ఉంటుంది తాతమ్మకి. ఇప్పటిదాకా ఉందంటే చాలా గ్రేట్. తాతయ్య అయితే చనిపోయిండు. నాకు బాబు కడుపులో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయిండు, తాతమ్మ వాళ్ళ భర్త. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా 5th జనరేషన్ ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమె ఫ్యామిలీ మటుకి 100 మెంబర్స్ దాకా ఉండొచ్చు. ఓకేనా, బాయ్.